ఆన్లైన్ బెట్టింగ్లకు ఇద్దరు యువకుల బలి. హైదరాబాద్ లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య. బెట్టింగులతో 1,60,00,000 అప్పు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2,60,60,000 పోగొట్టుకున్నటువంటి ఆఫీస్ బాయ్. చూడండి, ఇక అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ తర్వాత ఆఫీస్ బాయ్. ఒకళ్ళు కామారెడ్డి, మరొకరు వచ్చేసేసి హైదరాబాద్ లో. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరు ఇలా కొద్దిగా ఫోకస్ అయి కనపడుతున్నారు, కానీ కనపడిని ఆగమైపోయిన ఎన్నున్నాయో. ఇక సూసైడ్లు చేసుకొని లెక్కకు కనపడిని కుటుంబాలు, తల్లిదండ్రులు, అసలు ఇక దారుణమైనటువంటి పరిస్థితి. ఎంత చెప్పినా కూడా ఇటు ఒక ప్రక్క ప్రభుత్వం కానీ, లేకపోతే సైబర్ క్రైమ్ పోలీసులు కానీ ఆన్లైన్ బెట్టింగ్లు కావాలని ఇద్దరు యువకులు కామారెడ్డిలో మరొకరు ఉడేసుకున్నారట. బెట్టింగ్లకు అలవాటు పడి పెద్ద ఎత్తున అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవల సంజయ్ 29 సంవత్సరాలే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏంది ఇలా వాళ్ళ పరిస్థితి చెప్పాను? ఉత్తగా రోడ్డు మీద పడేసి నువ్వు చచ్చిపోతే అన్ని లక్షలు అప్పు చేసి ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పు? ఆలోచన చేస్తుందిరా కొంచెమైనా? సంజయ్ గత 2 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గ్రామస్తులతో పాటు తెలిసిన వాళ్ళ దగ్గర భారీగా అప్పులు చేసి బెట్టింగ్లు పోగొట్టుకున్నాడు. ఎట్లనే అప్పులు ఉన్నాయి, మన దగ్గర ఎంతో కొంత పోగొట్టుకుంటారు. అప్పులు 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 ఇక వస్తూనే ఉంటాయి. చేసినాయి మొత్తం ఎంతమంది దగ్గర లాగాల్సిందో అంతమంది దగ్గర లాగి ఇలా చనిపోయేటటువంటి పరిస్థితి. కుటుంబం ఆగమైపోతున్నది. ఇట్లా ఎంతో మంది, ప్రధానంగా యువత మీరు దయచేసి మారండి. కష్టపడితే ఎట్లొస్తుంది, మనం ఒక జాబ్ చేసుకుంటే ఎట్లా పైసలు వస్తాయి అనేది ఆలోచన చేయాలి. కానీ నేను ఒక 1000 పెడితే ఒక 10,000 వస్తాయి అని చెప్పి అసలు దారుణంగా అలవాటు పడిపోయారు. ఇక ఈజీ మనీకి అలవాటు పోయారు. ఈజీ మైండ్, ఈజీ మనీకి అలవాటు పడిపోయి యువత అంతా కూడా చెడు వ్యసనాలలో పోతా ఉన్నది. చివరికి ఇదే జరుగుతుంది. చివరికి నువ్వు ఇప్పుడు బెట్టింగ్ ఆడుతున్నావు అని అంటే నీకు ఎంత పైసలైనా సరే వస్తున్నాయనంటే ఏదేమైనా కానీ అటు దిట అవుతుంది. చివరికి ఇగో ఈడికి వస్తుంది పరిస్థితి. దయచేసి ఆన్లైన్ బెట్టింగ్లు మొత్తం బంద్ చేయండి. అంతా వేస్ట్ యాప్లు. వాడేదో కావాలని చెప్పి నేను జంతర్ మంతర్ చేసి మొత్తం నీ మీదనే ఫోకస్ పెట్టి అటు ఇటు చేస్తాడు. నిన్ను ఒకేసారి వచ్చినట్టు చేస్తాడు, బాగా వచ్చినట్టు చేస్తాడు, నేను కిందకు మీదకి చేస్తాడు. మొత్తం నేను డైవర్ట్ చేసుకుంటాడు వాడు. ఆ తర్వాత దెబ్బ పడుతుంది నీకు. దానికి ఈ లోపు నువ్వు వ్యసనం అయిపోతావు. లాస్ట్కి ఇట్లా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే యువత కొద్దిగా ఆలోచన చేయండి. ఆన్లైన్ బెట్టింగ్లకి దూరంగా ఉండాలి.